హాయ్ అండి. పండు మిరపకాయల పచ్చడి ఎలా రెడీ చేసేది చూపిస్తాను. చెట్టులో మాగితే చాలా బాగుంటాయి. చెట్టులో పండు కావాలా, అప్పుడు టేస్ట్ వస్తుంది. నేను లక్కీలో మార్కెట్కి వెళ్తే నాకు ఒక 5 kg దొరికినవి, అవి తెచ్చుకున్నాను. అది ఎలా మీకు చూపిస్తామని చెప్పి ఈ వీడియో చేశాను. స్కిప్ చేయొద్దండి. దీంట్లోనే పండు మిర్చి టమాటా కానీ యాడ్ చేసి ఎలా చేసేది చూపిస్తాను. వీడియో అంతా చూడండి. పండు మిర్చి 5 kg తెచ్చుకున్నాను. ఇవన్నీ మనము బాగా వాటర్లో కడిగేసి నీళ్ళలో 2 సార్లు బాగా కడిగేసుకొని కొంచెం ఎండలు పెట్టుకున్నాను, వాటర్ అంతా పోయే వరకు. తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. ముందే క్లీన్ చేసుకుంటే మనం మిరపకాయలకి వాటర్ పోతాయి. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను. నాకు ఆడ రోల్ చిన్నగా ఉంది, అందుకని మిక్సీకి వేసుకుందానికి కొంచెం చిన్న కట్ చేసుకుంటున్నాను. అలాగైనా వేసుకోవచ్చు మిరపకాయలు. ఇలా కట్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. నేను 5 కిలో మిరపకాయలకు ఒక 1/2 kg చింతపండు, ఒక 20 గ్రాముల పసుపు పొడి, ఒక 1/2 kg ఉప్పు, కేజీకి 100 గ్రాముల లెక్కన తీసుకున్నాను. ఇవన్నీ మనం 3 కలిపి, చింతపండు, మిరపకాయలు, పసుపు ఇవన్నీ మనము 3 కలిపి మిక్సీకి వేసుకోవాలి. అంత కొంచెం అట్లా కలుపుకోవాలి. రోల్ అయితే అంత ఇట్లా మనము దంచితే బాగుంటుంది. బట్ నా దగ్గర రోల్ లేదు, చిన్నగా ఉంది రోలు. ఇట్లా 3 కలిపి మనము పచ్చగా వచ్చి పేస్ట్ లాగా రాకూడదు, కొంచెం అట్లా పచ్చగా ఉంటే బాగుంటుంది. ఇలా అంతా మనము వేసుకోవాలి, పచ్చగా వేసుకొని ఒక డబ్బా మనకు అవైలబుల్ ఏది ఉంటే దాంట్లో, ప్లాస్టిక్ కానీ గ్లాస్ది కానీ ఏదున్నా దీంట్లో వేసుకొని ఒక క్లాత్ వేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. 3 days అయినాక మరి ఒకసారి అట్లా అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలా, అంత కలిసేలాగా కలుపుకొని ఒక దాంట్లోకి స్టోరేజ్ చేసుకున్న దానికి ఇంకొక బాక్సులకి అంతా తీసి పెట్టుకుంటున్నాను. అంటే ఒకటేసారి అంతా మొత్తం వేసుకోకూడదు, మనకు కావాలన్నప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇదంతా స్టోరేజ్కి సపరేట్ తీసుకున్నాను. దీనికి మీకు ఎట్లా చేసేది రెడీ చేసేది చూపిస్తాను. దీనికైతే 6 టమాటాలు తీసుకున్నాను. బాగా కడిగేసుకొని తేమ లేకున్నట్లు తుడుచుకోవాలి. అన్నీ బాగా తుడుచుకున్నాక సన్నగా కట్ చేసుకుందాము. ఇలా సన్నగాని అంత సన్నగానే అవసరం లేదు, పెద్దగానే కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై పెట్టుకుందాము. మనకి 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. పండుకారం 2 రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇది ఒక రకం. ఇట్లా ఆవాలు మెంతులు వేసుకొని మామూలుగా పండుకారం అలా మిక్సీకి వేసుకొని, ఇది మిక్సీకి వేసుకొని పొడి 2 కలుపుకొని తాలింపు వేసుకోవాలి. ఇట్లాగనే వట్టిది వేసుకొని మామూలుగా మిక్సీకి ఒకసారి అట్లా తిప్పుకొని ఇలా వచ్చేలాగా వేసుకొని తాలింపుకి వేసుకోవాలి. అంతే. ఇట్లా తాలింపు వేసుకున్నాక బాగా ఆయిల్లో ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇది టమాటాలు లేకున్నట్లు ఇట్లా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత తీసేసుకుంటాం. ఇది టమాటాలు లేకున్నట్లు ఇట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి ఎట్లా అంటే, అది టమాటాలు కట్ చేశాను కదా, దాంట్లో కానీ ఇవి కానీ వేసుకోవచ్చు. బట్ టమాటాలు యాడ్ చేసేది కొంచెం లైట్గా వేగాలి. వేగినాయి, ఇట్లా సరిపోతుంది. లైట్గా వేగితే తీసి పక్కన పెట్టుకున్నాము. ఆరినాక మిక్సీకి వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవైతే టమాటాలు బాగా మనం ఆయిల్లోనే మగ్గాలంతా, వాటర్ అంతా పోవాలా. మనం మూత పెట్టేసుకొని బాగా అంతా వాటర్ అంతా పోయే వరకు
వేసుకుందాము. బాగా ఆయిల్ అన్న ఉడకాలి, వాటర్ ఏమి వేయకూడదు. మనం బాగా తిప్పుకుంటే వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. వాటర్ ఉండకూడదు. ఈ టమాటా వాటర్ ఉన్నదంటే మనం పచ్చడి బాగుండదు. సో పసుపు వేసుకున్నాము. ఆల్రెడీ దాంట్లో వేసాము కదా, దీంట్లో కొంచెం వేసుకోవాలి. మనకి ఈ టమాటాలకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో వేసాము కాబట్టి అది కరెక్ట్ ఉంటుంది. మనకి ఈ టమాటాలు ఎంత ఉందో అంత ఉప్పు వేసుకోవాలి. దీనికి తగినంత వేసుకోవాలి. చూడండి, అంతా బాగా వేగినాయి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లో మనం పచ్చడి వేసేసుకోవాలి. కొంచెము గిన్నె వేడి చేసాము. దీంతో పాటు టమాటో పాటు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. టమాటాలు అన్నీ దీంట్లో కలిసిపోతాయి. టమాటాలు వేసుకుంటాం కాబట్టి టమాటాలు అంతా కలసాలని చెప్పి నేను బాగా ఇట్లా వేయించుతాను. ఐదు నిమిషాలు అయింది. ఇది చూడండి, ఇదైతే సేమ్ పచ్చడిలాగా వచ్చేసింది. బట్ మనమైతే కచ్చపచ్చగా ఇట్లా తినద్దు. చిన్నపిల్లలు తినాలంటే అవి అడ్డం వచ్చినాయి, టమాటాలు అడ్డం వచ్చినాయి అంటారు. దానికోసమని కొంచెం మిక్సీకి వేసుకోవాలి. మనం ఒక రౌండ్ అట్లా తిప్పుకోవటం అంతే. టమాటాలు పండు మిరపకాయలు అంతా కలిసిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి నేను కొంచెం ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత వేసుకుందాం. మిక్సీకి ఆరిన తర్వాత వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఆరనిద్దాము. అంతా ఆరిపోయింది, మిక్సీకి వేసుకుందాము. ఇట్లా వస్తుంది, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు మిక్సీకి వేసుకోవాలి. ఇట్లా బాగా పొడి వచ్చేలాగా వేసుకోవాలి మెత్తగా. అల్లింపు కోసము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి, ఒక పెద్దది ఎల్లిపాయ ఇట్లా పొట్టుతోనే వేసుకుంటాను నేనైతే. ఇట్లా అనుకుంటే సరిపోతుంది. ఇలా క్రష్ చేయాలి. ఇలా చేస్తేనే టేస్ట్ వస్తుంది. కరివేపాకు తాలింపు వేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. మనం పచ్చడి మునిగేంత వరకు వేసుకోవాలి. ఆయిల్ కాగింది, ఆవాలు వేసుకుందాము. జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుందాము. ఇలా వేగిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక లాస్ట్లో మనము ఆవపిండి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా వేసి కలిపేసుకోవాలి. ఇదంతా మనం ఆవపిండి కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకుందాము. చల్లగైనాక స్టోరేజ్ చేసుకుందాము. పండు మిర్చి టమాటా పచ్చడి ఇలా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి, మీరు కానీ ట్రై చేయండి. మీకు లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లా బాక్స్లో తీసి పెట్టుకున్నాను. ఇట్లా బాక్స్లో తీసి పెట్టుకొని బయటని పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు.